వెంకాప్ చికెన్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వెంకాప్ చికెన్ టిక్కా మసాలా. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఎలా అంటే ప్రిపరేషన్స్ మనము గ్రిల్ ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా బటర్ మెల్ట్ చేయాలి. బటర్తో పాటు కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. దానిపైన మనం వెంకాప్ చికెన్ బోన్లెస్ పీసెస్ మీడియం సైజ్ తీసుకొని దానిపైన కొంచెంసేపు గ్రిల్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకొని పీసెస్ అన్నీ మంచిగా గ్రిల్ చేసుకోవాలి. సో ఇలా చికెన్ పీసెస్ అన్నీ గ్రిల్ ప్యాన్ మీద మనము అవి గ్రిల్ అయ్యేంత వరకు రెండు సైడ్లు అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ గ్రిల్ చేసుకోవాలి. సో అవి గ్రిల్ అయ్యేలోగా ఈలోగా మనము ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ. సో ఆ గ్రేవీకి కావాల్సింది ఏంటంటే స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సో మధ్యలో ఇలా టర్న్ చేస్తూ రెండు వైపులా గ్రిల్ చేసుకోవాలి. చికెన్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఈ చికెన్ని గ్రిల్ అయ్యేంత వరకు వదిలేద్దాం. అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి, కరివేపాకు, పసుపు వేసి కొద్దిగా ఇలా ఫ్రై చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు చక్కగా అవి అన్నీ మ్యాష్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటోలో కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసి దాన్ని చక్కగా సాఫ్ట్ అవ్వనివ్వాలి. ఈలోగా మన చికెన్ పీసెస్ ఏమంటున్నాయో చూడాలి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మన టమాటో గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. చూడండి, టమాటో అంతా మ్యాష్ అయిపోయింది, సాఫ్ట్ అయిపోయింది, గ్రేవీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మన గ్రేవీ రెడీ అయిపోయింది. మన చికెన్ పీసెస్ కూడా గ్రిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి ఈ పీసెస్ అన్నీ ఈ గ్రేవీలోకి షిఫ్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు గ్రిల్ అయిన చికెన్ పీసెస్ అన్నీ గ్రేవీలో మిక్స్ చేసాం కదా. మంచిగా ఆ టమాటో గ్రేవీ అంతా పీసెస్కి చక్కగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes మూత పెట్టుకొని స్టీమ్ ఇస్తే ఆ చికెన్ పీసెస్ కంప్లీట్గా ఆ గ్రేవీని సక్ చేసుకొని సూపర్ టేస్ట్ వస్తుంది. సో 3 minutes వరకు వెయిట్ చేద్దాం. సో 3 minutes అయిపోయింది కదా, ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, వావ్, వెంకాప్ చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేయడం అంతే. సో చూసారు కదా వెంకాప్ చికెన్ టిక్కా మసాలా ఎలా చేసామో.